వాస్తవానికి ఎల్బీనగర్ నియోజకవర్గంలో వినోద్ యాదవ్ గారు మధు యాష్కి గారికి దూరంగా ఉన్నాడు అనే విషయం వాస్తవం కాదా? అది అంతా తప్పండి. ఏంటంటే కొంతమంది విష ప్రచారం ఎంతసేపు ఇప్పుడు బీసీ నాయకుడినండి, నన్ను కాకపోతే ఇంకోరిని సపోర్ట్ చేస్తారు. మదన్న తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన నాయకుడు, పార్లమెంట్లో గలం విప్పిన నాయకుడు మదన్నను మించిన నాయకుడు నన్ను చూపించండి. ఎందుకు అవన్నీ తప్పుడు సంకేతాలు, తప్పుడు మాటలు అవన్నీ? మదన్న ఇప్పుడు మీకేమైనా ఉందా? మదన్న నేను రైవలరీ ఉంది. ఎందుకో మీ మాటలు చూస్తుంటే నాకు మధు యాష్కి గారిని జాకిలు పెట్టి లేపినట్టు, లేకపోతే మధు యాష్కి గారికి జోకుడు రాజకీయం చేసినట్టు అనిపిస్తుంది. జోకుడు రాజకీయాలు మాకు రావండి. నేను ఇప్పుడు కూడా చెప్పినా, నేను కింద కార్యకర్త స్థాయి నుంచి వచ్చినానండి. ఈ జోకుడు రాజకీయాలు చెప్పినాగా, పారాషూట్లు వేసుకొని రాలేదు నేను. ఎవరినో నేను జోకి నాయకుడిని అని చెప్పుకోలేదు. 100 పోస్టర్లు వేసుకొని నాయకుడిని కాలేదు. కింద కార్యకర్త స్థాయి నుంచి కష్టపడుకుంటూ వచ్చిన, బూత్ మెంబర్గా పని చేసుకుంటూ వచ్చిన నాయకుడు. మాట్లాడినారు పారాషూట్ నాయకులు అని. ఎవరు పారాషూట్ నాయకులు? ఎవరు? చాలామంది ఉన్నారండి. ఇప్పుడు నేను చెప్పాలంటే నా దగ్గర మస్తు ఇన్ఫర్మేషన్ ఉంది. కాకపోతే ఇది సమయం కాదు. మనం ప్రజాక్షేత్రంలో కొట్లాడినప్పుడు ప్రతి ఒక్కరు విధి విధానాలు పెడతాను. ఎందుకంటే మనకి ఏ క్యాండిడేట్, ఇప్పుడు నేను క్యాండిడేట్ అని నాకు తెలుసు, అవతల క్యాండిడేట్లు వాళ్ళు డిసైడ్ కాలేక కొట్టుకుంటున్నారు. నిన్న కూడా ఒక ఇన్సిడెంట్ అయింది మా జిఎస్ఐ డివిజన్లో. నాయకులు కొట్టుకుంటారు, వాళ్ళ పార్టీ నాయకులు కొట్టుకుంటున్నారు, వాళ్ళే కొట్టుకుంటున్నారు. ప్రజలకు అర్థం కాదా అండి? అంటే మీ పార్టీలో వాళ్ళు కొట్టుకోవట్లేదు, బీఆర్ఎస్ పార్టీలో కొట్టుకుంటారు. 100% మేము కొట్టుకోలే అండి. ఒక చిన్న ప్రూఫ్ చూపించండి, వీడియో ప్రూఫ్ మేము కొట్టుకున్నట్టు. ఏదైనా గల్లీలో కానీ చిన్న డిస్టర్బెన్స్ లేదండి. అందరు కలుపుకొని రాజకీయం చేసుకుంటున్నాము. మాకు అవసరం లేదు. ఎంతసేపు ఉన్నా ప్రజా సమస్యల మీద కొట్టాడాలి. రేపు పొద్దుగాల ఇన్ఛార్జ్ ఉన్నా ఎవరు, కాంగ్రెస్ పార్టీలో ఏ గొడవలు లేవు అంటారు. కాంగ్రెస్ పార్టీలో నేను నేరుగా అడుగుతున్నా, ఇదే మీ మన్సూరాబాద్ డివిజన్లో, ఇదే మీ జిఎస్ఐ డివిజన్లో ఒక 100 మందిని 200 మందిని గ్యాదరింగ్ చేసి మధు యాష్కి తోటి ఒక కార్యక్రమం చేసే సత్తా, దమ్ము వినోద్ యాదవ్కి ఉందా అంటే ఏం చెప్తావు? 200% ఉందండి. తప్పేముంది? మా నాయకుని ఖచ్చితంగా చేస్తామండి. రానున్న రోజులలో ఇంకా ఉధృతంగా పనిచేస్తాము. ఎందుకంటే ఫస్ట్ ఒక చిన్న మాట చెప్తానండి. ఇప్పుడు రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ని ఎంచుకుంది, జనాలు కాంగ్రెస్ని ఎంచుకున్నారు. ఇంకోటి మా దగ్గర వచ్చేసరికి ఏమైపోయిందంటే, మా ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ నుంచి ఉన్నారు, మా ఎక్స్ కార్పొరేటర్ గారు మొన్న మాజీ అయిన వారు బీజేపీ నుంచి ఉన్నారు. వాళ్ళు ప్రజా సమస్యల మీద కొట్లాడాలి అని అంటే అపోజిషన్లో ఉండి కొట్లాడతారు ఎవరన్నా. వాళ్ళకి ఆల్రెడీ పవర్ ఉందండి. పవర్ ఉన్నప్పుడు పనులు చేయాలి, మాటలు కాదు. ఇప్పుడు ఒకరు వచ్చి, ఇప్పుడు బండ్ల కూడా చెరువు ఇష్యూ ఉందండి. అంటే నేను ఈ కాన్సెప్ట్ మాట్లాడలేదో నాకు తెలియదు. ఇప్పుడు ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ తీసుకురు. అది మహోన్నత ప్రాజెక్ట్. అది అంటే వాళ్ళు అనుకున్న దృష్టిలో రెయిన్ వాటర్ వల్ల అప్పుడు సమస్యలు వస్తే బీజేపీ కోట్లు చీలినందువల్ల సరే ఆ హుటాహుటిన అప్పుడు పోయినసారి ఉన్న ప్రభుత్వం ఏం చేసింది, ప్రతిపాదన చేసి చెరువులకు అనుసంధానం చేసుకుంటా వెళ్దామని ఫిక్స్ అయినారు. గుడ్, వెరీ గుడ్. ఎందుకంటే అట్లాంటి ఐడియా రావడం చాలా మంచి పరిణామం. తర్వాత ఏం చేసి చెరువులకు కనెక్షన్ ఇచ్చిరండి. డ్రైనేజ్ వాటరు సరే, అప్పుడున్న ప్రతిపాదన ఏంటంటే ఈ లైన్ ఒకటి, డ్రైనేజ్ లైన్ ఒకటి, దాన్ని ఎంబడి సైమల్టేనియస్గా అది మూసిలో కలవాలి డ్రైనేజ్ డైరెక్ట్గా. చెరువులకి ఏంది రెయిన్ వాటర్. ఇప్పుడు ఏంటంటే ఇంకులు గుంతలు ఏడబడితే అక్కడ పెట్టలేం కాండి. చెరువులు అయితే పెద్ద స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి చెరువులకు కనెక్షన్ ఇచ్చినారు. అప్పుడు ఏం చేసినారు, దాంట్లో డ్రైనేజ్ కలిపేసినారు. డ్రైనేజ్ కలిపేసి మళ్ళీ ఇదే నాయకులు ఏం చేస్తారంటే, డెవలప్మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది చేయాలంటారు. మీ ప్రభుత్వంలోనే చేసిరు, 2 కలిపి చెరువులకు చేసిరు. వినోద్ యాదవ్ గారికి పోచమైన కుటుంబంలోనే అనేక మంది రాజకీయ శత్రువులు ఉన్నారు, అనేక మంది వ్యతిరేకంగా ఉన్నారు. మిమ్మల్ని రాజకీయంగా అణగదొక్కడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతుంది. వాస్తవేనా? ట్రై చేస్తున్నారు కానీ అది మనకు సంబంధం లేని విషయం కదా అండి. ఇప్పుడు మనది జిఎస్ఐ డివిజన్. ఎంతసేపు ఉన్నా మన డివిజను. ఎందుకంటే ఫస్ట్ నుంచి మనం ఆ డివిజన్లో ఉన్నాము, పని చేస్తున్నాము. ఇప్పుడు కాదు, దాదాపు 10-12 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాము, నిబద్ధతతో ఉన్నాము, మనం పని చేస్తున్నాం. మనకు శత్రువులు అనేటోళ్ళు ఎవ్వరూ లేరు. మనకు శత్రువులు అవసరం లేదు, మనం వాళ్ళు పెట్టుకున్నా కానీ మనం మిత్రులు లెక్కనే ఉంటాం. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకే ఆశిస్తున్నారు. పోచమైన కుటుంబం నుంచి మీరు కాంగ్రెస్ పార్టీకే ఆశిస్తున్నారు. ఒకవేళ వాళ్ళు మీరు ఒకటే డివిజన్కి పోల్చుకుంటే ఆర్థికంగా వాళ్ళు బలంగా ఉన్నారు, మీరు బలహీనంగా ఉన్నారు. వాళ్ళని తట్టుకునే సత్తా మీకుందా? ఇప్పుడు ఒకటే పార్టీలో ఉన్నామండి, ఇద్దరు కలిపి ఒకటే బీఫామ్ ఇయర్గా అండి. నేను ఒక చిన్న విషయం, ఆర్థికంగా అనేది అది వేరే అంశం. ఇప్పుడు టికెట్ ఇచ్చే విషయంలో ఆర్థిక స్తోమతను కూడా పరిగణనలోకి తీసుకుంటారు ఏ పార్టీ అయినా. ఆ పరిగణనలోకి తీసుకున్న భాగంలోనే మీ టికెట్ వాళ్ళకి పోవచ్చు కదా. అట్లేం లేదండి. ఫస్ట్ ఏ పార్టీ అయినా ఫస్ట్ ప్రజాబలం ఉందా అని సర్వేలు పెట్టుకుంటారండి. చిన్న విషయం, ప్రజలలో వీడు ఎంతగానం ఇవ్వగలుగుతాడు. ప్రజాక్షేత్రంలో నా బలం ఏందో నాకు తెలుసు. ప్రజాక్షేత్రంలో ఆర్థికంగా అంటారా, ఇప్పుడు గెలవడానికి ఎంత ధనం అవసరం పడుతుందో ఆ ధనం నా దగ్గర ఉంది, దానికి ఇబ్బంది లేదు.
చాలు అంతే, ఇంకేమున్నది. మొత్తం వినోద్ యాదవ్ గారు డబ్బుతో రాజకీయం చేద్దాం అనుకుంటున్నాను అంతే. డబ్బుతో కాదండి, ప్రజాబలం అని స్ట్రైట్గా ఒక ఆన్సర్ ఇచ్చాను. సర్వే చేస్తే ఎవరి పేరు ఎక్కువ ఉంటుందో వాళ్ళకి టికెట్ వస్తుంది. ఇప్పుడు నేనని కాదు, మా డివిజన్లో ఇంకా వేరే నాయకులు ఉండొచ్చు, వాళ్ళు కూడా టికెట్ ఆశించదు, తప్పులేదు. ఇప్పుడు పార్టీ అన్నాక 10 మంది టికెట్ ఆశిస్తారు. కాకపోతే ప్రజాబలం ఎవరికి ఉంది సర్వేలలో తెలుస్తుంది. ఆ ప్రజాబలం ఉన్న నాయకునికే టికెట్ వస్తుంది ఫైనల్గా.